4వది ఆరాధన, 5వది వాళ్ళ యొక్క ప్రార్థన గురించి రాయబడింది. ఈ 5 విషయాలు మనకి ఈ ఎజ్రా నెహెమ్యా గ్రంథాల్లో ఉంటాయి. సో అందులో 1వది దేవుని ప్రజల ఉనికి అంటే, సో దేవుడు తన ప్రజల్ని తిరిగి పునరుద్ధరించడం గురించి, రెస్టోరేషన్ చేయడం విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. తర్వాత పరిశుద్ధత అంటే వాళ్ళు మళ్ళా దేవునికి సమర్పించుకున్న విషయాలు లేదా ప్రత్యేకపరుచుకున్న విషయాలు రాయబడి ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రం లేదా దేవుని వాక్యానికి ప్రాధాన్యత గురించి ఒకటి రాయబడి ఉంది. సో వాళ్ళు బబులోనికి పోయిన తర్వాత కొంచెం వాళ్ళ యొక్క విశ్వాసము, దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం పట్ల వారికి ఉన్న ఆసక్తి తగ్గిపోయిన తర్వాత మరలా దేవుని వాక్యం పట్ల వారికి ఆసక్తి, విధేయత అవసరం అనే విషయాన్ని గుర్తు చేస్తూ రాయడం జరిగింది. ఆ తర్వాత ఆరాధన గురించి, సో దేవుని ఆలయము మరలా నిర్మించబడ్డము, తర్వాత యెరూషలేం ప్రాకారాలు నిర్మించబడ్డం గురించి, దానికి ముందు వాళ్ళందరూ మరలా బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మందిరాన్ని తిరిగి నిర్మించడానికి ముందే బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించిన తర్వాత మరలా మందిరము, యెరూషలేం ప్రాకారాలు కట్టబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో తర్వాత లాస్ట్ విషయం ప్రార్థన గురించి, వాళ్ళందరూ కూడా పాపం చేయడం ద్వారా మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వాళ్ళు రిపెంట్ అయినట్టుగా దేవుని దగ్గర పశ్చాత్తాపడి వాళ్ళు ప్రార్థన చేసుకున్నట్టు విషయాలు మనకి రాయబడి ఉంటాయి. సో దీంట్లో నెహెమ్యా 1 నుంచి దీంట్లో మనకి 13 అధ్యాయాలు ఉంటాయి అనుకుంటున్నాను. సో 1వ అధ్యాయం నుంచి 9 అధ్యాయాల్లో ఒక ఫాస్ట్గా కొన్ని విషయాలు ఏమున్నా చూద్దాం. సో 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, నెహెమ్యాకి యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయనే విషయము ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నెహెమ్యా వేరే ప్లేస్లో రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు, ఆయన రాజు ఆస్థానంలో ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు నెహెమ్యాకి యెరూషలేం ప్రాకారాలు కూల్చబడ్డాయనే విషయము, ఆ ఇన్ఫర్మేషన్ నెహెమ్యాకి రావడం జరిగింది. ఆ తర్వాత నెహెమ్యా దానికోసం ప్రార్థన చేసి మరలా వాటిని పునర్నిర్మించాలని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే అధ్యాయంలో ఆయన రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని రావడానికి నిర్ణయం తీసుకున్న విషయాలు రాయబడి ఉంటాయి. 2వ అధ్యాయంలో నెహెమ్యా 2వ అధ్యాయంలో యెరూషలేము ప్రాకారాల యొక్క పరిశీలన, నెహెమ్యా తన బాధ్యతల గురించి, నెహెమ్యా మరలా యెరూషలేంకి రావడం గురించి రాయబడి ఉన్నాయి. అంటే నెహెమ్యా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినంటే ప్రార్థన చేసి ఆ ప్లేస్కి వచ్చి అక్కడ దాన్ని పరిశీలించి దాన్ని మరలా నిర్మించాలని ఆయన నిర్ణయం తీసుకొని ప్రజలందరినీ ఆయన ఎంకరేజ్ చేసిన విషయాలు మనకి 2వ అధ్యాయంలో ఉన్నాయి. సో 3వ అధ్యాయంలో నిర్మాణం గురించి రాయబడి ఉంది. 4, 5, 6 అధ్యాయాల్లో వాళ్ళ యొక్క నిర్మాణానికి వ్యతిరేకత వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో దేవుని యొక్క యెరూషలేం ప్రాకారాలు కట్టడానికి వారు ప్రారంభించినప్పుడు, పునాది వేసిన తర్వాత వచ్చిన వ్యతిరేకత గురించి 4, 5, 6 అధ్యాయాల్లో ఉంది. సో 7వ అధ్యాయంలో మరలా సమాజంగా ప్రజలందరూ కూడి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని, యెరూషలేం ప్రాకారాలని తిరిగి నిర్మించడానికి స్టార్ట్ చేసిన విషయాలు మనకి రాయబడి ఉంటాయి. సో సమాజ పునరుద్ధరణ, నిర్మాణము, మరలా దేవుని ప్రజలందరూ అక్కడ రావడం, యెరూషలేముకు తిరిగి దేవుని ప్రజలు రావడం గురించి ఆ 7వ అధ్యాయంలో మనకి రాయబడి ఉంది. తర్వాత వాళ్ళకి యెరూషలేంలో దేవుని ప్రజలందరికీ వారి యొక్క వంశములు చొప్పున కొన్ని ప్లేసెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు, దీంట్లో మనకి 37-38 వర్సెస్ ఉంది, కానీ మనం ఓన్లీ 10 వచనాలు చూస్తాం. మనం 9వ అధ్యాయం కంటిన్యూషన్ మనకి, 8వ అధ్యాయం చివరిలో కంటిన్యూషన్ మనకి 9వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంటుంది. 8-18 ఏముందంటే, ఇది కాక మొదటి దినం మొదలుకొని కడవర దినం వరకు అనుదినం ఎజ్రా దేవుని ధర్మశాస్త్రము గ్రంథం చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినములు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సమాజంగా కూడుకొందిరి. సో ఇక్కడ మనకి 8వ అధ్యాయంలో ఏముందంటే, పర్ణశాల పండుగ గురించి రాయబడి ఉంది. అది జరిగిన తర్వాత వాళ్ళందరూ అక్కడ సమాజంగా కూడుకున్న తర్వాత జనాలందరూ దేవుని ప్రజలు ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఎజ్రా, అక్కడున్న పెద్దలు వాళ్ళు చేసిన ప్రార్థన గురించి, వాళ్ళు దేవునికి సమర్పించుకున్న విషయాలు, దేవుణ్ణి ఆరాధించిన విషయాలు, తర్వాత బబులోన్లో ఉన్నప్పుడు లేదా ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లాంటి శ్రమలు అనుభవించారు, దేవుడు వాళ్ళని ఎట్లా బయటకు తీసుకొచ్చిండు, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర వారి జీవితాలని సమర్పించుకొని రిపెంట్ అయిన విషయాలు, దేవుణ్ణి ఆరాధించిన విషయాలు ఇక్కడ మనకి రాయబడి ఉన్నాయి. సో మనం 1వ వచనం చూసినట్టయితే 9వ అధ్యాయంలో 1వ వచనంలో నాకు ఓకే చాలు. సో వారందరూ కూడా ప్రత్యేకపరుచుకున్న విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి.
తర్వాత రెండవ వచనంలో వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు దేవుని దగ్గర పశ్చాత్తాప విషయాలు రాయబడి ఉంటాయి. ఇక్కడ ఒక జామ్ అంటే 3 గంటలని ఉంది మనకి. సో మనకి 24 అవర్స్ని వాళ్ళు 8 జాములుగా డివైడ్ చేయొచ్చు మన ఇండియన్ టైం టేబుల్ ప్రకారం. సో ఒక జామ్ అంటే 3 గంటలు. సో కొంత సమయం ఒక జాము వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ, ఇంకొక జాములో వాళ్ళు వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుణ్ణి స్తుతించినట్టుగా వాడికి రాయబడి ఉంది మనకి. తర్వాత 3వ వచనంలో వాళ్ళ పాపాలు ఒప్పుకొంచు దేవునికి విధేయత, దేవునికి నమస్కారం చేసిన విషయాలు రాయబడి ఉన్నాయి. 4వ వచనంలో వాళ్ళందరూ ఎలుగెత్తి ప్రార్థన చేసిన విషయాలు రాయబడి ఉన్నాయి. 5 నుంచి 10 వరకు దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతించిన విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. సో 5 నుంచి 10 వచనాల్లో ఉన్న కొన్ని విషయాలు మనం చూస్తూ దాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. 5వ వచనంలో చదువుతారు మీరు. ఓకే, ఇక్కడ 5వ వచనంలో 9:5లో ఇక్కడ ఏముందంటే, లేవీయులు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని ప్రజలతోటి మీరు ఇప్పుడు దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. సో ఇదే సేమ్ మనకి 1వ దినవృత్తాంతాల గ్రంథం 29లో మనం లాస్ట్ మంత్లో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇదే చూసినాం మనం. 1వ దినవృత్తాంతాలు 29:13 వచనం కూడా మనకి అక్కడ దావీదు కూడా అక్కడ ప్రజలందరూ కూడినప్పుడు సమకూర్చబడినప్పుడు దావీదు గారు కూడా ఆ విధంగా చెప్పినట్టు చూస్తూ ఉన్నాం. ఒకసారి చదవండి. ఓకే, సో ఇక్కడ లేవీయులు దేవుని ప్రజలతోటి మీరందరూ ఇప్పుడు దేవుణ్ణి స్తుతించండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకి 1వ దినవృత్తాంతాలు 29:13లో కూడా దావీదు కూడా అక్కడ ఆ ప్రజలకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగా దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 5వ వచనంలో అక్కడ ఏముందంటే, సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన నీ నామము ఘనమైంది. సో దేవుని యొక్క నామం అనేది ఆయన నామము ఘనమైనది అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన నామం ప్రభావం గలది, ఆయన నామం పూజకు, ఘనతకు, ఆరాధనకు, స్తుతికి అర్హమైనది. సో దేవుని యొక్క నామం ఎంత గొప్పదో దాన్ని మనం గుర్తు చేసుకుంటూ దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించి ఆయన్ని స్తుతించాలి. సో ఆయన నామం ప్రభావం గలది, ఆయన నామము పూజకు యోగ్యమైనది, ఘనతకు యోగ్యమైనది, ఆరాధనకు యోగ్యమైనది, స్తుతికి యోగ్యమైనది, అర్హమైనది. సో ఆ విషయాలను బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. సో పాత నిబంధనలో మనం దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించడానికి వాళ్ళు చాలా భయపడేవాళ్ళు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి లేదా అతి పరిశుద్ధ స్థలం వెళ్ళడానికి ఎవరికి కూడా అవకాశం లేదు, ప్రధాన యాజకుడికి తప్ప వేరే వాళ్ళకి అవకాశం లేదు. అయితే వాళ్ళందరూ కూడా ఆవరణంలో ఉండి మాత్రమే దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ఆ తర్వాత దేవుని నామాన్ని ఉచ్చరించాలంటే చాలా భయంతో, వణుకుతోటి అంత భయపడేవాళ్ళు. అంటే అంత పరిశుద్ధమైనది దేవుని యొక్క నామం. సో మన కొత్త నిబంధనలో దేవుడు మనకి ఆయన కృపను బట్టి మనకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చిండు. ఎందుకంటే మనము దేవుని ఏ టైంలో అయినా ఆరాధించవచ్చు, ఏ టైంలో మనం ఆయన్ని స్తుతించవచ్చు, ఆయన నామాన్ని హెచ్చించవచ్చు అనమాట. అయితే మన దేవుడు ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి అంత క్యాజువల్గా చేయకుండా కొంచెం భయంతో, గౌరవంతో, భక్తితో చేస్తే బాగుంటుంది. అంతేగా చాలాసార్లు ప్రార్థన చేయమంటే క్యాజువల్గా చేస్తూ ఉంటాం. ఇంట్లో కొంచెం పిల్లలు ప్రార్థన చేయమంటే ఫాస్ట్గా 4 మాటలు చెప్పేసి అయిపోయిందని చెప్తారు. ఓకేనా? సో అంటే మనం ఏం చెప్తున్నట్టు, నేను దేవుడి నామాన్ని అంత ఘనమైనది కాబట్టి దాన్ని మనం ఆయన నామాన్ని ఉచ్చరించేటప్పుడు భయంతోటి, భక్తితోటి, కొంచెం విధేయతోటి చేయడం అనేది ముఖ్యమైన విషయం గుర్తు చేసుకుంటాం. సో 6వ వచనంలో ఇక్కడ ఏముందంటే, ఓకే, థ్యాంక్ యూ. సో 6వ వచనంలో ఆయన అద్వితీయుడైన దేవుడు, తర్వాత ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు అనే విషయాలు రాయబడి ఉన్నాయి మనకి. అద్వితీయుడు అంటే ఇంగ్లీష్లో మనకి యూ అలోన్ ఆర్ ద లార్డ్ అని ఉంది. సో ఆయన మాత్రమే దేవుడు అనే విషయాలు అక్కడ రాయబడి ఉంది. ఆయనకు సమానమైన వారు ఎవరు లేరు, ఆయన మాత్రమే నిజమైన దేవుడు. సో ఆయన అద్వితీయుడు అంటే ఆయన మాత్రమే దేవుడు, ఆయన మాత్రమే గొప్పవాడు అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో చాలాసార్లు దేవుడు పాత నిబంధనలు చాలాసార్లు చెప్తాడు, నేను మాత్రమే దేవుడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, వేరొక దేవుడిని మీరు
పూజించకూడదు, వేరొక నామాన్ని ఉచ్చరించకూడదు అనే విషయాలు అక్కడ రాయబడి ఉంటుంది. నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయనే చెప్తా ఉంటాడు. సో మనం పూజించే దేవుడు ఆయన అద్వితీయుడు, ఆయన నిజమైన దేవుడు. కాబట్టి మనం ఆయనకి సమానమైన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటూ మనం ఆయన్ని స్తుతించాలి. సో మన న్యూ టెస్టిమెంట్లో మనకి యేసుప్రభు వారు నేనే సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని అని చెప్పిండు. సో ఆయన మాత్రమే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, ఆయన ద్వారా మాత్రం వెళ్ళగలం. సో దాన్ని గుర్తు చేసుకుంటూ మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. తర్వాత ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సో మనం చాలాసార్లు ఆరాధన వర్తమానాలు ఈ విషయాన్ని వింటూ ఉంటాం. వ్యక్తిగతంగా కూడా మనం దేవుడు క్రియేటర్ అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం. సో ఎన్నిసార్లు విన్నప్పటికీ అది ప్రాముఖ్యమైన విషయమే. సో మనకి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నారని. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములను పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అలాగే 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆకాశం భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినం సంపూర్తి చేసి ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనకి ఇక్కడ ఏముందంటే భూమి, ఆకాశము, మహాకాశము, సముద్రము, అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు తయారు చేసిన మనకి రాయబడింది. సో 6 దినాలు దేవుడు సృష్టి కమాండ్ చేసినట్టు మనకి రాయబడింది. సో దేవుడు తన మాట చొప్పున ఆ సమస్తాన్ని కలగజేసిండు. సో దేవుని యొక్క సృష్టిని బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాం. తర్వాత 7వ వచనంలో చదువు. ఓకే అండి, చాలు. సో ఇక్కడ 3వ విషయం ఏం చూస్తున్నామంటే దేవుడు అబ్రాహామును పిలిచిన విషయం చూస్తూ ఉన్నాం మనం. ఆయన అన్ని దేశంలో ఉన్నప్పుడు ఆయన అన్యజనుడిగా, దేవునికి అవిధేయుడిగా, దేవునికి దూరస్తుడిగా లేదా విగ్రహారాధన చేస్తూ అటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు, విగ్రహారాధన కుటుంబంలో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రాహామును పిలిచి అన్యజనుల నుంచి ప్రత్యేకపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆయన పేరు మార్చి అబ్రాహామును మార్చి అబ్రహాం అనే పేరు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజలు దేవుడు బబులోను నుంచి బయటకు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, సో మేము అక్కడ బానిసత్వాలు ఉన్నప్పుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చింది కాబట్టి ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, అలాగే అబ్రహాం విషయంలో దేవుడు ఎట్లా ఆయన పిలిచిండు, దేవుడు ఆయన ఎట్లా ఏర్పరచుకుండు అనే విషయాలు మరొకసారి రిమైండ్ చేస్తూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో బబులోను నుంచి వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత యెరూషలేములో ఈ విధంగా వాళ్ళు దేవుణ్ణి పూజించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 11:31 చూస్తారు ఒకసారి. అబ్రాహాము అని దేవుడు ఎలా పిలిచిండో అక్కడ రాయబడి ఉంటుంది మనకి. తెరాహు అలాగే 12:1 ఓకే, చాలు. సో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన దేవుడి మాటకు విధేయ చూపించి ఐగుప్తుకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన పేరు పెట్టి పిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడికి మన జీవితాల పట్ల కూడా ఆయనకి ప్రణాళిక ఉంది. సో మనం రక్షించబడడం అంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన సమయంలో మనకి దేవుని వాక్యాన్ని, ఆయన సత్యాన్ని అందించినట్టు మనం ఏం చేసినామంటే దానికి విధేయత చూపినాం. సో మనం రక్షణలోకి రాకముందు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. రక్షణలోకి రాకముందు మనం అవిధేయులుగా ఉన్నాం. మన జీవితంలో విశ్వాసం లేదు, దేవుని పట్ల ప్రేమ లేదు. కాబట్టి దేవుడు మనల్ని దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఆయన మనల్ని పిలిచి తన ప్రజలుగా చేసుకున్న విధానం బట్టి మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి ఆరాధించబద్దులమే ఉన్నాం. తర్వాత 8వ వచనంలో అబ్రహాంతో చేసిన నిబంధన గురించి రాయబడింది. 8 చదువుతాము.
ఓకే, అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన ఉంది ఏదైతుందో ఆ విషయంలో దేవుడు ఏమాత్రము మాట మార్చకుండా, ఆయన మార్పు లేకుండా దాన్ని ఆ నిబంధన నెరవేర్చేట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 15వ అధ్యాయంలో 6-18 వచనాలు కూడా అదే విషయాలు రాయబడి ఒకసారి చూద్దాం. ఆ. ఓకే, చాలండి, థ్యాంక్ యూ. సో అబ్రహాంతో దేవుడు ఏది నిబంధన చేసిండో ఆ నిబంధన నెరవేర్చడానికి దేవుడు ఏమాత్రం కూడా మాట మార్చినట్టుగా ఆయన యొక్క నిబంధనను, ఆయన యొక్క వాగ్దానాన్ని మార్పు లేకుండా నెరవేర్చిన వాడికి మనం చూస్తూ ఉన్నాం. సో అబ్రహాం కూడా ఎంతో నమ్మకమైన వాడిగా ఉండు, దాంతోపాటు దేవుడు కూడా తన మాటను నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 9వ వచనంలో ఆయన నీతిమంతుడు అనే విషయం రాయబడి ఉంది. ఓకే అండి, చాలు. సో ఇప్పుడు అబ్రహాం పిలిచినప్పుడు ఆయన నమ్మకంగా ఉండు, తన తర్వాత ప్రజలందరూ కూడా దేవునికి అవిధేయులుగా, అవిశ్వాసులుగా ఉన్నప్పటికీ దేవుడు ఆయన మాట మాత్రము మార్చలేదు. సో దేవుని ప్రజలందరూ దేవునికి విరోధంగా అవిధేయతలు జీవించినప్పుడు దేవుడు ఆ మాటను మార్చుకొని మరలా వాళ్ళకి ఆ వాగ్దానం చేసిన ప్రాంతాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. కానీ దేవుడు మాత్రం ఆ విషయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటట్టు చూసి, అందుకే నీవు నీతిమంతుడు అనే విషయం ఇక్కడ రాయబడిన 9వ వచనంలో, నీవు నీతిమంతుడై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. సో దేవుడు ఏదైతే మాట ఇచ్చిండో దాని ప్రకారము ఆయన చేసింది కాబట్టి ఆయన నీతిమంతుడైన దేవుడు అనే విషయం అక్కడ రాయబడి ఉంది. 9వ వచనంలో వారి యొక్క శ్రమను చూసి వారు బానిసలుగా ఐగుప్తులో శ్రమ పడుతూ ఉన్నప్పుడు దేవుడు దాన్ని గుర్తు చేసుకున్న విషయం మనకి అక్కడ రాయబడి ఉంది. నీవు నీతిమంతుడై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి, ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమలు నీవు చూచితివి, ఎర్ర సముద్రము యొద్ద వారి మొర నీవు వింటిని. సో వాళ్ళు ఐగుప్తుకి బానిసగా వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తులో ఉన్న రాజులు, అధికారులు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి, చాలా కష్టాలు, వాళ్ళతో చాలా వెట్టి చాకరీ చేయించారు. సో ఆ టైంలో వాళ్ళు వాళ్ళ యొక్క శ్రమను గుర్తు చేసుకుంటూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని ఇంకా యెహోషువ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ యొక్క నాయకత్వంలో వాళ్ళందరినీ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చిండు. సో ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కూడా బబులోని యొక్క బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు బబులోని నుంచి కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చిన విషయాలను గుర్తు చేస్తూ ఎజ్రా, నెహెమ్యా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. సో మీరు దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎంత నమ్మకమైన వాడు అనే విషయాలు గుర్తు చేసుకుంటూ దేవుడిని ఆరాధించమని లేవీలు చెప్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. సో యేసుప్రభు దేవుడు వారి యొక్క శ్రమను చూసిండు. వారు ఐగుప్తులో బబులోన్లో బానిసలుగా ఉన్నప్పుడు దాని నుంచి దేవుడు వారిని విమోచించిండు, వారికి రక్షకుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనకు కూడా దేవుడు రక్షణ అనుగ్రహించిందంటే మనల్ని పాపం అనే బానిసత్వం నుంచి మనం దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క బానిసత్వం నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చిండు. సో చాలాసార్లు మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది మన వల్ల కాదనమాట. సో యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టడం ద్వారా, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా మనకేమైందంటే విమోచన కలిగింది, మన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది. కాబట్టి మనకి దేవుడు గొప్ప రక్షణ అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించుదాం. తర్వాత 11వ వచనంలో 9-11 అన్న చదువు. ఓకే, సో ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు బ్యాక్ నుంచి వాళ్ళ శత్రువులు వస్తూ, వెనక నుంచి శత్రువుని తరుగుతూ ఉన్నారు, ముందు సముద్రం ఉంది. సో వాళ్ళకి ఆ టైంలో చాలా భయమై ఉంటుంది. అప్పుడు మోషే నాతో పాటు రండి అని చెప్పినప్పుడు వాళ్ళు కొంచెం మోషే మీద కొంచెం కోపంతో కొంచెం సనిగుండొచ్చు, చాలా భయమై ఉండొచ్చు వాళ్ళకి. ఎందుకంటే సముద్రం చాలా పెద్దగా ఉంటుంది, చాలా వాటర్ ఫోర్స్ ఉంది కాబట్టి దాన్ని చూసి వాళ్ళు అంత ఈజీగా మోషేని నమ్మి ఉంటారు నాకు తెలిసి. సో ఎడారిలో చాలాసార్లు మోషేని తిట్టారు కదా వాళ్ళు, ఈ ఎడారిలో తీసుకొచ్చి మమ్మల్ని ఆహారం లేకుండా చేస్తున్నాం కాబట్టి మళ్ళీ సముద్రంలో మమ్మల్ని వదిలిపెట్టేస్తామని భయపడి ఉండొచ్చు.
ఆయన దేవుడు ఆ మోషేతో చెప్పినప్పుడు కర్రతో సముద్రం మీద కొట్టినప్పుడు అది 2 పాయలుగా అవడం ద్వారా వాళ్ళు ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన విషయాలు అక్కడ మనకి రాయబడి ఉన్నాయి. సో మనం రీసెంట్గా ఒక 3 years బ్యాక్ భారీ వర్షాలు వచ్చినప్పుడు మున్నేరు వాగు మునిగిపోయింది, అంతేగా ఖమ్మంలో. సో చాలామంది మనం చాలా భయపడి ఉంటాం, ఎందుకంటే అక్కడ కొంతమంది చనిపోయారు. ఇంకా వర్షం పెరిగి అట్నే 2 రోజులు అయితే ఏమైంది, మొత్తం టౌన్ మొత్తం ఫుల్ అయిపోద్ది కదా. సో మనం చిన్న చిన్న వర్షాలకి లేకపోతే ఏదన్నా బాగా వాటర్ ఫోర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే ఏమైంది, వాటర్ చూసినప్పుడు మనకి చాలా భయం అయిపోద్ది. ఒక రివర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సముద్రం ఒడ్డుకి వెళ్ళామనుకోండి, అక్కడ చూసినప్పుడు ఆ యొక్క వాటర్ యొక్క ఫోర్స్ చూసిన మనకి ఏమైంది, చాలా భయం అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి కూడా అలాంటి భయం వచ్చినప్పుడు మోషే వాళ్ళని ముందుకు నడిపించడానికి మనం దేవుడు దాని నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చేటట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనంలో ఓకే. సో దేవుడు ఆ 40 years అరణ్యంలో వాళ్ళు ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ 40 సంవత్సరాలు దేవుడు తోడుగా ఉండి పగులు వాళ్ళకి లైటింగ్ రావడానికి మేఘస్తంభం వలె, సో రాత్రి కూడా అగ్నిస్తంభం వలె దేవుడు వారికి తోడుగా ఉండి బయటికి తీసుకొచ్చి మనం చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని ఏం అర్థం చేసుకుంటామంటే దేవుని యొక్క శ్రద్ధ వాళ్ళపైన ఉంది, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కాపుదల వాళ్ళపైన ఉందనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. సో వాళ్ళు చాలాసార్లు అవిధేయులుగా జీవించినప్పటికీ దేవుడు ఆ 40 years వాళ్ళని అక్కడే మొత్తం అక్కడే తిప్పి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మనం చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఎండ తగలకుండా మేఘస్తంభంగా, రాత్రి లైటింగ్ కోసం అగ్నిస్తంభంగా దేవుడు వాళ్ళకి కాపాడి ఆ 40 years ఆయన యొక్క సన్నిధిని వాళ్ళతో ఉంచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క శ్రద్ధ, ఆయన యొక్క దయ, ఆయన వాత్సల్యం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో రీసెంట్గా మనం లాస్ట్ మేలో బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో మనం చాలా భయపడ్డాం, అంతేగా, చాలామంది చచ్చిపోయారు ఎండలకి. సో దేవుడు మనల్ని కాపాడి దాని నుంచి ఆయన కృపలో భద్రపరిచి ఈ రెయిన్ సీజన్లో మనం క్షేమంగా ఎంటర్ అయినాం. సో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఇక్కడ దేవుడు ఆ 40 years వాళ్ళ యొక్క కాపుదలను చూసినప్పుడు దేవుని యొక్క చిత్తం, ఆయన యొక్క ప్రణాళిక అనేది వారి పట్ల ఉంది కాబట్టి దేవుడిని వారిని విడిచిపెట్టకుండా వాళ్ళని బయట తీసుకొచ్చి మనం చూస్తూ ఉన్నాం. సో చాలాసార్లు మనం కూడా మన స్టడీస్ విషయంలో, మన జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, మనం ఎక్కడ జీవించాలో ఆ విషయాల్లో కొన్నిసార్లు నిర్ణయం తీసుకున్న తర్వాత అది దేవుని చిత్తమా కాదా, నేను ఒకవేళ రాంగ్ మిస్టేక్ చేసినా అని భయపడుతూ ఉంటాం, అంతేగా. కొంతమంది స్టూడెంట్స్ ఒక కోర్స్ తీసుకుంటూ జాయిన్ అవుతారు. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత ఏమంటారంటే, నేను ఈ కోర్స్ చేయకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, ఈ దేవుని చిత్తం కాదేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటారు, అంతేగా. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో సిఎస్సి తీసుకున్నాను అనుకోండి, బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాలేదనుకో, చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసి ఉద్యోగం రాకపోతే ఏమనుకుంటారంటే ఈ దేవుని చిత్తం కాదేమో అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. లేకపోతే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం, చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం, ఉద్యోగం రావట్లేదంటే నేను ఉద్యోగం చేయడం దేవుని చిత్తం కాదేమో అని మనం భయపడుతూ ఉంటాం. లేదా మ్యారేజ్ అయిన తర్వాత జనరల్గా భార్య భర్తలకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత దాన్ని చూసి భయపడి ఇది దేవుని చిత్తం కాదేమో, నేను తొందరపాటు చేసుకునే అలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం లాస్ట్ జనవరిలో, ఫిబ్రవరిలో మనం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ టాపిక్ విన్నాం కదా. సో మ్యారేజ్ అయిన తర్వాత ఒకరోజు 1 days రాదు, అది రావడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఒక 1 year పట్టవచ్చు, 2 years పట్టవచ్చు, 3 years పట్టవచ్చు, ఓకేనా. సో ఇద్దరికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. వాటన్నిటి మధ్యలో వచ్చిన తర్వాత ఒకే రోజు అన్ని విషయాలు ఇద్దరికి 1 days రాదు. ఒక విషయంలో నాకు ఒక ఆలోచన ఉంటే ఆమెకు ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఒక హ్యాబిట్స్ ఉంటే ఆమెకు ఒక హ్యాబిట్స్ ఉంటాయి, ఆమె పెరిగిన బ్యాక్గ్రౌండ్ ఒకటి, నేను పెరిగిన బ్యాక్గ్రౌండ్ ఒకటి. అలా ఉన్నప్పుడు 1 days అనేది రావడానికి టైం పట్టింది, అది దేవుడు ఇస్తారు అన్నమాట. అది దేవుని చిత్తం చేసుకున్నంత మాత్రాన ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, చాలా హ్యాపీగా, లగ్జరీగా, సక్సెస్ఫుల్గా జీవితం అనేది ఉండదు. దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటి మధ్య దేవుడు మనకి 1 days ఇస్తాడు. సో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో అప్పుడు వాళ్ళకి ఆ యూనిటీ దేవుడు తీసుకొస్తాడు. నేను ఏం చెప్తున్నానంటే ఈ 40 years దేవుడు వాళ్ళని కాపాడి, వాళ్ళని పోషించి, వాళ్ళ పట్ల శ్రద్ధ తీసుకుంది కాబట్టి మన చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, మనం ఎక్కడ జీవించాలి, లేకపోతే ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలి, మనం ఏ ఊర్లో సెటిల్ అవ్వాలి, ఏ టౌన్లో సెట్ అవ్వాలి, చాలామంది భయపడుతూ ఉంటారు అన్నమాట. అయితే మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మనం ఎక్కడున్నా అది మనం ఏం చేస్తున్నా దేవుని చిత్తమని నమ్మాలి మనం.
అలా కాకుండా క్యాజువల్గా దేవుని మీద ఆధారపడకుండా ప్రార్థన చేసుకోకుండా పోతే ఆ దేవుని చిత్తం కాదని అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి దేవుడు ఆ విధంగా వారి పట్ల కేర్ తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఇంకోటి ఏం చెప్తున్నంటే మ్యారేజ్ విషయంలో మనం అవిశ్వాసం చేసుకొని దేవుని చిత్తం అనడానికి లేదు. ఓకేనా? అది వాక్యం 100% రాంగ్ కాబట్టి, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు కాబట్టి, నువ్వు అవిశ్వాసం చేసుకున్నాక ప్రాబ్లం వచ్చిందనుకో దేవుని చిత్తం కాదు ఇది అనడానికి లేదు. అది ఆల్రెడీ దేవుని చిత్తం కాదు, కామన్ అది. ఓకేనా? సో కాబట్టి ఆ విధంగా మనం మన జాబ్ విషయాలు కావచ్చు, స్టడీస్ కావచ్చు, మ్యారేజ్ అన్ని విషయాల్లో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి సూటబుల్ అన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఓకే, సరే ముందుకెళ్దాం. 13వ వచనంలో అన్న ఓకే, ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం గురించి ఇక్కడ రాయబడి ఉంది. సో దేవుడు సీనాయి పర్వతం దగ్గర మోషేతోటి మాట్లాడి ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన కట్టడలు మోషేకి ఇచ్చినప్పుడు మోషే ప్రజలకి ఆ విషయాలు బోధించడం మనం చూస్తూ ఉంటాం. సో దేవుని యొక్క ఆజ్ఞలు, ఆయన యొక్క విధులు నీతియుక్తమైనవి, ఆయన ఆజ్ఞలు సత్యమైనవి, ఆయన కట్టడలు మేలుకరం. అంటే దేవుని వాక్యం అనేది 100% సత్యమైన విషయం చెప్తుంది, ఇక్కడ ఏం లేదు. సో దేవుని వాక్యం అనేది దేవుడు తన ఆత్మచేత రాయించబడింది కాబట్టి అది బైబిల్ అనేది 100% సత్యము. బైబిల్ ఉన్న ప్రతి మాట కూడా దేవుని వాక్యం అనే విషయం మనం నమ్మాలి. సో దేవుడు ఆత్మచేత ప్రేరేపించబడి రాసినట్టుగా మనం చూస్తే 1వ తిమోతి పత్రికలో మనకి 4వ అధ్యాయంలో ఉంటుంది. పేతురులు కూడా ఉండొచ్చు, అది ఒకసారి చూస్తున్నారు. 1వ తిమోతి 4వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది అనుకుంటా. అది దేవుని వాక్యము దేవుని ఆత్మచేత రాయించబడింది అనే విషయం అక్కడ ఉంటుంది. ఓకే సార్, ఓకే. ఒకడు తన ఊహను బట్టి కలగలేదు కానీ దేవుడు తన ఆత్మచేత రాయించిండు అనే విషయం అక్కడ మనకి రాయబడి ఉంది. సరే, తర్వాత చూద్దాం. సో ఈ విధంగా దేవుని వాక్యం అనేది ఆయన యొక్క నీతి, ఆయన విధులు నీతియుక్తమైనవి, ఆయన ఆజ్ఞలు సత్యమైనవి, ఆయన కట్టడలు మేలుకరమైన విషయాలు అక్కడ రాయబడి ఉంది. అలాగే రోమా 7:12 ఒకసారి చూస్తారు. రోమా 7:12. ఓకే, సో దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని వాక్యం అనేది ఉత్తమమైనది అనే విషయం అక్కడ మనం అర్థం చేసుకుంటాం. సో రీసెంట్గా నేను సమ్మర్ హాలిడేస్లో ఊరికి వెళ్ళినప్పుడు ఒక షాప్కి వెళ్ళినా. ఆ షాప్ ఆయన ఏమడిగిందంటే, బాబు నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటగా అని చెప్పిండు. అవునని చెప్పిన. అయితే ఏమంటే ఆయన, నువ్వు మ్యారేజ్ అయింది కాబట్టి మీ భార్య క్రిస్టియన్ కాబట్టి నువ్వు కూడా ఆమె ద్వారా చర్చికి వెళ్తున్నావు అని అడిగిండు ఆయన. లేదు, నేను మ్యారేజ్ కాకముందే 20 years నుంచి చర్చికి వెళ్తున్నా, నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే చర్చికి వెళ్తున్నా అని చెప్పిన. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయితే బైబిల్ ఎన్నిసార్లు చదివినా అడిగిండు. అంటే వాళ్ళు హిందూస్. ఒక 2 సార్లు చదివినా అన్న. అయితే అందులో అసలు ఎందుకు నువ్వు బైబిల్ చదువుతున్నావు, ఎందుకు చర్చికి వెళ్తున్నావు అంటే, నేను యేసుప్రభు గురించి విన్నాను, దాంట్లో ఏముందంటే బైబిల్లో యేసుప్రభు నమ్ముకుంటే మోక్షం వస్తుందని రాయబడి ఉంది, అందుకే నేను చర్చికి వెళ్తున్నా అని చెప్పిన. అంటే వేరే వాళ్ళు నమ్ముకుంటూ రాదని అడిగిండు. నేను దానికి ఏం చెప్పలేదు. నేను యేసుప్రభు వారైతే 100% చెప్పిండు కాబట్టి ఆయన నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాడు కాబట్టి మన మోక్షానికి వెళ్తామని రాయబడి ఉంది, అందుకే నేను నమ్ముకున్నా అని చెప్పిన అన్నమాట. అయితే ఆయన ఏమడిగంటే, దాంట్లో బూతులు ఉంటాయని చదివిను అని అడిగిండు. బైబిల్లో బూతులు కూడా ఉంటాయంటగా, చదివిను అని అడిగిండు. చదివినా అన్న. మరి ఎందుకు అది బూతులు రాంగ్ కదా, అలా ఎందుకు రాయబడిందంటే, అది బూతులు అంటే అట్లా కాదు, దాంట్లో 2 రకాలు ఉంటుంది. ఎవరైనా చెడు చేస్తే వాళ్ళ గురించి రాయబడి ఉంది, మంచిగా జీవించాల గురించి కూడా రాయబడింది. చెడ్డగా జీవించాల గురించి రాయబడింది, మంచిగా ఉన్న గురించి రాయబడింది. మంచిగా ఉన్న చూసి వాళ్ళ ప్రకారం మనం కూడా ఉండాలని దేవుడు చెప్తుండు. చెడ్డగా రాయబడిన దాన్ని చేయమని చెప్పట్లేదు దేవుడు, అలా మీరు చేయకుండా ఉండాలని చెప్పిండు, అందుకే చదవాలని చెప్పింది అన్నమాట. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే, దేవుని వాక్యం అనేది అది సత్యమైనది,
అది న్యాయమైనది, అది దేవుని యొక్క చిత్తం చొప్పున మనకి అందించబడింది కాబట్టి మనం దాన్ని నమ్మాలి. లాస్ట్లో మనం 16-17 చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో దేవుడు క్షమించుటకు సిద్ధమైన దేవుడు ఆయన. సో ఆయన క్షమించేవాడు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు చాలాసార్లు దేవునికి అవిధేయులైనప్పుడు, వాళ్ళు గర్వించినప్పుడు, దేవునికి లోబడకుండా జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలకి వాళ్ళు వ్యతిరేకంగా జీవించినప్పుడు, అవిధేయత గల మనసు, కఠినమైన మనసు కలిగి జీవించినప్పుడు కూడా దేవుడు తన దయను, తన వాత్సల్యాన్ని, ఆయన యొక్క నమ్మకాన్ని చూపించి వారిని నాశనం చేయకుండా, వారిని విడిచిపెట్టకుండా మరలా ఆయన వారిని బయటకు తీసుకొచ్చేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు ఆయన మన పాపాలు క్షమించింది కాబట్టి మనం ఇప్పుడు ఆయనతోటి సహవాసం చేస్తూ ఉన్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం, ఆయన సాక్షులుగా మనం జీవిస్తూ ఉన్నాం. సో దేవుడు మనల్ని క్షమించిన కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులేండి. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలోకి వెళ్దాం. ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తూ, సో దీంట్లో మనం ఈ 9వ అధ్యాయంలో 1-10 వరకు మొదటి విషయం ఏం చూసినామంటే, ఆయన నామం ఘనమైనది. దేవుని యొక్క నామం అనేది ఉన్నతమైనది, అది ఘనమైనది కాబట్టి మనం ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించి ఆయన నామాన్ని ఆరాధించి స్తుతించబద్దులే ఉన్నాం. సో రెండవది, ఆయన అద్వితీయమైన దేవుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయనకు సమానమైన వాళ్ళు ఎవరు లేరు. మూడవది, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. 4, ఆయన అబ్రహామును పిలిచిండు, అలాగే మనల్ని కూడా ఆయన సమయంలో దేవుడు మనల్ని పిలిచిండు. ఆయన యొక్క వాగ్దానాన్ని మన జీవితం పట్ల దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన మాట మార్పు చెందదు కాబట్టి ఆయన మన శ్రమల్లో మన జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన దేవుని ప్రజలను బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినట్లుగా మనల్ని కూడా పాపంలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చింది కాబట్టి దేవుడు తన ప్రజలను ఎర్ర సముద్రం నుంచి బయటకు తీసుకొచ్చిండు. వారికి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. సో దేవుడు మన జీవితాల పట్ల కూడా ప్రణాళిక కలిగి, ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి మనల్ని పోషిస్తూ మనల్ని కాపాడుతున్న ఆ విధానం బట్టి మనం ఆయన్ని స్తుతించబద్దులు మేము ఉన్నాం. ఆయన వాక్యం మనకి ఇచ్చిండు, ఆయన అది సత్యమైనది, న్యాయమైనది కాబట్టి ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు. సో మనం దేవుడు క్షమించిండు కాబట్టి ఈరోజు మనం ఆయనతో జీవించగలుగుతా ఉన్నాం. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మన వ్యక్తిగత అనుభవాల నుంచి దేవుణ్ణి ఆరాధిద్దాం.